పరిశుద్ధుడైన యేసుక్రీస్తునందు ప్రియులైన దేవుని బిడ్డలందరికీ కూడా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధ నామములో ఉదయకాల శుభములు తెలియచేస్తున్నాను. సర్వకృపానిధిగు దేవుని కృపావర్షం మిమ్ములను మీ కుటుంబాలను సర్వ సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ప్రతి ఉదయకాలం ఈ రీతిగా దేవుని వాక్యాన్ని వినడానికి వస్తున్న మీ అందరిని బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఉదయకాలం దేవుని సన్నిధిలో గడుపుట ఆశీర్వాదకరం. ప్రియులారా, దినాన్ని ప్రార్థనతో, స్తుతితో, దేవుని వాక్యారాధనతో ప్రారంభించటం అనేది దీవెనకరం. ఇటు దివ్యమైన కార్యక్రమాన్ని చేయాలని ప్రియుడు దావీదు కోరుకున్నాడు. కీర్తనల గ్రంథంలో 5వ అధ్యాయంలో దావీదు అన్నాడు, ఉదయమున నా ప్రార్థన సిద్ధం చేసి నీ కొరకు కాచుకొని ఉన్నాను ప్రభువా అన్నాడు. అంతేకాదు మరొక చోట కీర్తనల గ్రంథంలోనే అన్నాడు, ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును అన్నాడు. కాబట్టి ప్రతి ఉదయం ఈ రీతిగా ప్రార్థనతో, వాక్యంతో పడక మీద నుంచి లేవటం అనేది ఒక ఆశీర్వాదకరమైనటువంటి కార్యక్రమం. ఇటు కార్యక్రమంలో పాలు పొందిన మీ అందరికీ నిండు హృదయములో శుభాలు తెలియచేస్తున్నాను. రండి, మనం యథావిధిగా ప్రకటన గ్రంథ ధ్యానాలను ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయాన్ని ముగించడానికి దేవుడు సహాయపడుతూ వచ్చారు. 13వ అధ్యాయ ధ్యానాలను ప్రారంభించుకుందాం. 13వ అధ్యాయ ధ్యానాలు. ప్రియులారా, ఒక సంగతి చెప్పి నేను ముందుకు వెళతాను. నేను మీ అందరికంటే అనుభవజ్ఞుడని కాదు, మీ అందరికంటే పండితుడును అని కాదు, దేవుడిచ్చిన తలంపులను మీతో పంచుకుంటూ ఉన్నాను. ఈ సత్యాన్ని మాత్రం మరవకండి. మీ అందరికంటే గొప్ప జ్ఞానవంతుడను అని భావించవద్దు. మనమందరము దేవుని వాక్యాన్ని పరిశుద్ధాత్మ నడిపింపులో ధ్యానిస్తూ ఉన్నాము అనే సంగతి నేను మరువను. మీరు కూడా జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తున్నాను. రండి, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము మొదటి వచనం నుండి మనం చదువుకుందామా? రండి, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 13వ అధ్యాయము మొదటి వచనం నుండి. మరియు 10 కొమ్ములను 7 తలలను గల మరి యొక్క క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తలల మీద దేవదూషణకరమైన పేళ్లను ఉండెను. నేను చూచిన ఆ మృగము చిరుతపులిని పోలియుండెను. దాని పాదములు ఎలుగుబంటి పాదముల వంటివి. దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘటసర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఇచ్చెను. దాని తలలో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్టుండెను. అయితే ఆ చావు దెబ్బ మానిపోయెను గనుక భూజనులందరూ మృగము వెంట వెళ్ళుచు ఆశ్చర్యపడుచు ఉండిరి. ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వారు ఆ ఘటసర్పమునకు నమస్కారము చేసిరి. మరియు వారు ఈ మృగముతో సాటి ఎవడు, దానితో యుద్ధము చేయగలవాడెవడు అని చెప్పుకొనుచు ఆ మృగమునకు నమస్కారము చేసిరి.
ఈ యొక్క వాక్య భాగంలో నుండి కొన్ని తలంపులు మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, 12వ అధ్యాయంలో సాతాను త్రిత్వంలో నుండి మొదటి భాగాన్ని ధ్యానం చేశాం. సాతాను త్రిత్వము ఏమిటి అనగా, మొదటిది ఘట సర్పము లేదా సాతాను, రెండవది క్రూర మృగము లేదా ప్రియులారా అంత్యక్రీస్తు, మూడవది ప్రియులారా రెండవ క్రూర మృగము లేదా ప్రియులారా అబద్ధ ప్రవక్త. ఈ మూడు కూడా సాతాను యొక్క త్రిత్వాలు అనే సంగతి గుర్తుపెట్టుకోండి. ప్రియులారా, 12వ అధ్యాయంలో ఘట సర్పము అనే మాట చదువుతూ వచ్చాం. 13వ అధ్యాయము మొదటి భాగంలో అనగా 6వ వచనం వరకు ప్రియులారా మొదటి క్రూర మృగాన్ని గురించి చదువుతాం. 11వ వచనం నుండి 15వ వచనం వరకు ప్రియులారా రెండవ క్రూర మృగము మరి యొక్క క్రూర మృగము వివరాలు మనం ధ్యానం చేస్తాం. ఈ యొక్క ఘట సర్పము అంటే ఎవరో సవివరంగా 12వ అధ్యాయంలో మనం ధ్యానం చేస్తాం. మీకు జ్ఞాపకం ఉంది కదూ. ఇక మొదటి క్రూర మృగాన్ని గురించి ఇప్పుడు మనం ధ్యానం చేస్తాం. ఈ మొదటి క్రూర మృగం యొక్క వర్ణన చూశారు కదూ. దానికి 10 కొమ్ములు 7 తలలు ఉన్నటువంటి క్రూర మృగము అది. దాని కొమ్ముల మీద 10 కిరీటాలు, దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లును ఉన్నాయి. ఈ మృగము చిరుతపులిని పోలుంది. ఆ మృగము యొక్క పాదాలు ఎలుగుబంటి వలె ఉన్నాయి. దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘట సర్పము తన బలాన్ని, తన సింహాసనాన్ని, అధికారాన్ని ఇచ్చారు అని చదువుతున్నా. ఈ భాగాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు మృగము ఒకటే అయితే 4 పోలికలు ఉన్నాయి. వినరా? మృగము ఒకటే, అదే క్రూర మృగము కదండి. చూడండి, మరియు 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగము కదండి. ఇక్కడ జంతువు ఒకటే, కానీ 4 రకాల జంతువుల లక్షణాలు దీనిలో ఇమిడి ఉండటాన్ని మనం చూస్తున్నాం. గమనిస్తున్నారా? ఏమిటి అంటే 2వ వచనం చూడండి. ఆ మృగము చిరుతపులిని పోలి ఉంది. 1. 2, దాని పాదాలు ఎలిగిబంటిని పాదాలు వంటివి. 3, దాని నోరు సింహపు నోరు. ప్రియులారా, చిరుతపులిని పోలుంది, ఎలుగుబంటి పాదాలున్నాయి, సింహపు నోరుంది. ప్రియులారా, ఆ ఘట సర్పము దానికి బలమును ఇచ్చింది. ఇంకో మాట కూడా చెప్పి నేను వివరాల్లోకి వెళ్తాను. ఈ మృగము ఎక్కడి నుంచి వచ్చింది? ఈ మృగము సముద్రములో నుండి పైకి వచ్చింది. ఈ సముద్రము అంటే ఏమిటి? ఈ మృగము ఏమిటి? దీనిలో 4 రూపాలు ఉండటం ఏమిటి? వీటి వివరాల్లోనికి వెళదామా? నేను ముందుగానే చెప్తూ వచ్చాను. ఈ యొక్క సాతాను త్రిత్వాన్ని గురించి 12వ అధ్యాయంలో ఉన్న ఘట సర్పము
సాతాను అని 13వ అధ్యాయం మొదటి భాగంలో ఉన్న మొదటి క్రూర మృగము అంటే ప్రియులారా, ఇది ఘట సర్పము యొక్క రెండో రూపము, త్రిత్వంలో రెండో రూపము అని చెప్పుకున్నాం. రెండవ ఘట సర్పము, అందుకనే 11వ వచనంలో మరియు భూమిలో నుండి మరి యొక్క క్రూర మృగము పైకి వచ్చును. వినరా? ఈ 13వ అధ్యాయం మొదటి భాగంలో ఉన్న క్రూర మృగము ఏమనుకున్నాము? అంత్యక్రీస్తు అనుకున్నాం. 13వ అధ్యాయము రెండో భాగంలో 11వ వచనం నుండి ఉన్నటువంటి రెండవ మృగము అబద్ధ ప్రవక్త అనుకున్నాం. ఈ సంగతులు దయతో మీరు మరువవద్దు అని నేను ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, సాతాను రకరకాల పన్నాగాలు పన్నుతాడు. ఎందుకు అంటే దేవుని బిడ్డలను మోసగించడానికి, దేవుని కార్యాలను పాడు చేయడానికి సాతాను రకరకాల పన్నాగాలు పన్నుతూ ఉంటాడు. వాటి రూపమే ఇది. సాతానును గురించి మనం వివరం తెలుసుకోవాలి. మీ విరోధి అయిన అపవాది అని భక్తుడు వ్రాస్తూ ఉన్నాడు కదూ. మీరు సాతాను తంత్రములను ఎరుగని వారు కాదు అని భక్త పౌలు అంటాడు కదండి. కాబట్టి సాతాను గురించిన వివరాలు దేవుడు యోహాను భక్తుడి ద్వారా మనకు ఇచ్చారు, అంతేనా? ఇంతకు మునుపే పాత నిబంధనలో దానియేలు ద్వారా కొన్ని వివరాలు దేవుడు మనకిచ్చాడు. రండి ఆ మాటలు జ్ఞాపకం చేసుకుందామా? రండి ఆ మాటలు జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా దానియేలు గ్రంథము అండి, దానియేలు గ్రంథం 2వ అధ్యాయము. దానియేలు గ్రంథం అండి 2వ అధ్యాయము 31వ వచనం నుండి చదువుదాం. ఇక్కడ ప్రియులారా, నెబుకద్నెజరు రాజు ఒక కలగన్నాడు. ఆ కళ మర్చిపోయాడు. ఆ కళను, కళ భావమును చెప్పమని ప్రియులారా ఆ యొక్క జ్ఞానులందరినీ బలవంత పెట్టాడు. కళ చెప్తే కళ భావం చెప్తాం కానీ కళ చెప్పకుండా మేమేం చెప్పగలము అని బాధపడుతున్నారు జ్ఞానులు. అయితే కళభావం చెప్పడానికి భక్తుడైనటువంటి దానియేలు ముందుకు వచ్చినట్టుగా మనం చూస్తాం. ఈ దానియేలు ప్రియులారా 2వ అధ్యాయము 17వ వచనంలో తన స్నేహితులతో కలిసి కళభావం కొరకు ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం. దేవుడు వారి ప్రార్థన ఆలకించి దర్శనమందు దానియేలుకు కళను, కళభావాన్ని తెలియచేసినట్టుగా చూస్తాం. అలాగైతే ఆ కళభావం మనకు కొన్ని విషయాలు తెలియజేస్తాయి. రండి ఆ మాటలు చదువుతున్నాను. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 31వ వచనం. రాజా తాము చూచుచుండగా బ్రహ్మాండమగు ఒక ప్రతిమ కనబడెను గదా. ఈ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును భయంకరమైన రూపమును కలదై తమరి ఎదుట నిలిచెను. ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారమయమై ఉన్నది. దాని రొమ్మును, భుజములను వెండివి, దాని ఉదరమును, తొడలు ఇత్తడివి, దాని మోకాళ్ళు ఇనుపవి, దాని పాదములలో ఒక భాగము ఇనుపదియు ఒక భాగము మట్టియుదునై ఉండెను. మరియు
చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తునియలుగా విరగగొట్టినట్టు తమకు కనబడెను. వినరా? ఈ భాగంలో ప్రియులరా, దానియేలు దేవుని చేత పొందినటువంటి కళ భావము, కళ నెబుకద్నెజరు రాజుకు దేవుడు చూపించిన కళను, తరువాత ఆ కళ భావాన్ని కూడా చెబుతున్నారు కదండి. కాబట్టి ఆ కళ ఏంటి? ఒక గొప్ప ప్రతిమ. ఆ ప్రతిమకు 4 రకాల భాగాలు ఉన్నాయి. తల బంగారం, అనగా శిరస్సు బంగారం. దాని రొమ్ము, భుజములు వెండివి. ఉదరము, తొడలు ఇత్తడివి. దాని మోకాళ్ళు, దాని పాదాలలో ఒక భాగము ఇనుపది, రెండో భాగము మట్టితో కలిసిన ఇనుము కదండి. ఈ విషయాలు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. బంగారము శ్రేష్టమైనది. దాని ఆ ప్రతిమ శిరస్సు శ్రేష్టమైనది అని చూస్తున్నాం. ఇక రెండవది, ప్రియులరా, ఇత్తడి తీర్పును చూపిస్తుంది కదండి. రెండవది, దాని యొక్క భుజములు వెండివి. మూడవది, తొడలు, ఉదరము, తొడలు ఇత్తడివి. ఇనుము, మట్టి. ఈ 4 లోహాల్లో మనకు కనపడే వ్యత్యాసం, బంగారము దైవత్వము లేక శ్రేష్టత్వము, వెండి విమోచనత్వము, 3 ఇత్తడి ప్రాయశ్చిత్తము, 4 ఇనము స్థిరత్వము లేదా గట్టితనము, తరువాత మట్టి బలహీనతను చూపిస్తూ ఉంది. వీటి అర్థాలు ఏమిటి? ఇదే కనెక్షన్ లో ఉన్న మరొక భాగాన్ని కూడా మనం చదువుదామండి. దానియేలు గ్రంథం 7వ అధ్యాయము. దానియేలు గ్రంథం 7వ అధ్యాయము. 7వ అధ్యాయంలో దానియేలు గారి కళను కూడా మనం చదువుదాం. బబులోను రాజుకు బెల్షస్సరు యొక్క పరిపాలనలో మొదటి సంవత్సరమున దానియేలు కలిగిన దర్శనములు కలిగెను. అతడు తన పడక మీద పరుండి ఒక కలగని, ఆ కళ సంగతిని సంక్షేపముగా వివరించి వ్రాచెను. దానియేలు వివరించి చెప్పిందేమనగా, రాత్రియందు దర్శనములు కలిగినప్పుడు నేను తేరి చూడగా ఆకాశపు నలుదిక్కుల నుండి సముద్రము మీద గాలి విసురుట నాకు కనబడెను. అప్పుడు 4 మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రములో నుండి పైకి కక్కెను. ఆ జంతువులు ఒకదానినొకటి భిన్నమై ఉండెను. మొదటిది సింహమును పోలినది, కానీ దానికి పక్షిరాజు రెక్కల వంటి రెక్కలుండెను. నేను చూచుచుండగా దాని రెక్కలు తీయబడినవి గనుక మనిషిని వలె అది పాదములు పెట్టుకొని నేలపైన నిలవబడెను. మరియు మానవ మనస్సు వంటి మనస్సు దానికి ఇయ్యబడెను. రెండవ జంతువు ఎలుగు బంటిని పోలినది. అది ఒక పార్శ్వం మీద పండుకొని తన నోట పండ్ల మధ్య 3 ప్రకటెముకలను పట్టుకొనినది. కొందరు లెమ్ము విస్తారముగా మాంసము భక్షించుము అని దానితో చెప్పిరి. అటు పిమ్మట చిరుతపులిని పోలిన మరి ఒక జంతువును చూచితిని.
దాని వీపున పక్షి రెక్కల వంటి 4 రెక్కలుండెను, దానికి 4 తలలుండెను, దానికి ఆధిపత్యం ఇయ్యబడెను. పిమ్మట రాత్రియందు నాకు దర్శనములు కలిగినప్పుడు నేను చూచుచుండగా ఘోరమును భయంకరమునకు 4వ జంతువు ఒకటి కనబడెను. అది తనకు ముందుగా నుండిన ఇతరి జంతువులకు భిన్నమైనది. అది మహాబల మహాత్యము గలది. దానికి పెద్ద ఇనుప దంతములు 10 కొమ్ములను ఉండెను. అది సమస్తమును భక్షించుచు తుత్తునీలుగా చేయుచు మిగిలిన దానిని కాళ్ల కింద అనగదొక్కుచుండెను. నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వంటి కొమ్ము వాటి మధ్యను లేచెను. దానికి స్థలమిచ్చుటకై ఆ కొమ్ములలో 3 పెరికి వేయబడినవి. ఆ కొమ్మునకు మానవుల కన్నుల వంటి కన్నులను, గర్వముగా మాట్లాడు నోరును ఉండెను. వినరు కదూ? ఈ భాగాలు ఎందుకు చదివాను అంటే, ఈ 3 భాగాల్లో ఉన్నది ఒకే అర్థం. యోహాను ఒకే జంతువును 4 రూపాల్లో చూస్తున్నాడు. నెబుకద్నెజరు ఒకే విగ్రహములో 4 లోహాల మార్పును చూస్తూ ఉన్నాడు. దానియేలు తన కలలో దర్శనంలో 4 జంతువుల రూపాలను చూస్తున్నాడు. వీటి అర్థమేంటి? మనం ఇప్పుడు సవిస్తరంగా జ్ఞాపకం చేసుకుందామా? మనం సవిస్తరంగా జ్ఞాపకం చేసుకుంటే వీటి అర్థాలు చెబుతున్నాను, దయచేసి చూడండి. ఈ యొక్క ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనంలో కనబడుతున్న జంతువుకు మొట్టమొదటి ఏముందండి? సింహము వంటి నోరుంది. గమనిస్తున్నారా? ఆ జంతువుకు మొట్టమొదట ఏముందండి? సింహపు వంటి నోరు ఉన్నది అని చదువుతున్నాం. సింహపు వంటి నోరు. సింహము మృగరాజు. విన్నరా? సింహము మృగరాజు. రెండవది దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 32వ వచనంలో నెబుకద్నెజరు చూసిన ఆ విగ్రహానికి, ప్రతిమకు శిరస్సు మేలిమి బంగారం. విన్నరా? మేలిమి బంగారం. ఇది బబులోను సామ్రాజ్యానికి సూచన. విన్నరా? ఇది బబులోను సామ్రాజ్యానికి సూచన. జరగబోయే సంగతులను నెబుకద్నెజరుకు దేవుడు చూపించారు. ఈ యొక్క మరి సింహపు నోరు, తరువాత బంగారపు శిరస్సు, ఇది నెబుకద్నెజరుని చూపిస్తుంది. ఎందుకు అంటే, పాత నిబంధనలో రాజ్యాలను, రాజులను వేరుగా వ్రాయలేదు పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి రాజ్యము, రాజులు, ఇది బబులోను సామ్రాజ్యం. క్రీస్తు పూర్వం 606 నుండి 538 వరకు ఈ యొక్క రాజ్యము ఏలబడుతూ ఉంది. దీనికి రాజు నెబుకద్నెజరు అని మనం చెప్పుకున్నాం కదండి. ఈ నెబుకద్నెజరు స్వేచ్ఛగా పరిపాలన చేశాడు. దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 19వ వచనంలో మనం ఆ మాట చూడొచ్చు. చూడండి, దానియేలు పుస్తకం 5వ అధ్యాయము, దానియేలు పుస్తకంలో 5వ అధ్యాయంలో మనం చూద్దాం. 5వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. 19వ వచనం, దేవుడు అతనికిట్టి
మహర్దశ ఇచ్చినందున తానెవరిని చంపగోరెనో వారిని చంపెను, ఎవరిని శిక్షింపగోరెనో వారిని రక్షించెను, ఎవరిని రక్షింపగోరెనో వారిని రక్షించెను, ఎవరిని హెచ్చింపగోరెనో వారిని హెచ్చించెను, ఎవరును పడవేయగోరెనో వారిని పడవేచెను. కాబట్టి సకల రాష్ట్రములను, జనుములను, ఆయా భాషలు మాట్లాడు వారిని అతనికి భయపడుచు అతని ఎదుట వణుకుచూ ఉండేది. ఎవరితను? నెబుకద్నెజరు. విన్నారు కదూ? నెబుకద్నెజరు రాజ్యము స్వేచ్ఛపరమైనది, అంటే అతని ఇష్టానుసారంగా తాను పరిపాలించాడు. వినరా? మహర్దశతో పరిపాలించాడు, గొప్ప మహిమతో పరిపాలించాడు. తను ఏం చేయదలుచుకుంటే అది చేశాడు అతను. ఏమండి? అందుకనే సింహము మృగరాజు, బంగారము శ్రేష్టమైనది, రాజరికముతో కూడింది. కాబట్టి అది గొప్ప పేరు ప్రఖ్యాతి కలిగింది. కాబట్టి బబులోను సామ్రాజ్యం గొప్పతనాన్ని కలిగింది. ఆ సామ్రాజ్యము పతనమైన తరువాత ఇప్పుడు రెండవ సామ్రాజ్యం కనబడుతుంది. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 2వ వచనంలో జంతువు ఎలుగుబంటిని పోలి ఉండటాన్ని మనం చూస్తాం. ఎలుగుబంటిని పోలి ఉంది. ఏమండి? దాని పాదములు ఎలుగుబంటి పాదములు అని 13వ అధ్యాయము 2వ వచనంలో చదువుతున్నాం. ఇక దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తే ఈ యొక్క రెండవ మృగము కదండి. దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో భక్తుడైనటువంటి దానియేలు దర్శనములో మనం చూస్తాం. ఏం చూస్తాము అండి అంటే 7వ అధ్యాయము 5వ వచనము, రెండవ జంతువు ఎలుగుబంటిని పోలి ఉన్నది. విన్నరా? ఎలుగుబంటిని పోలి ఉన్నది అంటే ఈ జంతువుకు ఎలుగుబంటి పాదాలు ఉన్నవి. దానియేలుకి ఎలుగుబంటి వంటి జంతువు కనబడింది. ఇది ప్రతిమ యొక్క రొమ్ము, భుజములు ఇవి వెండితో పోల్చబడ్డాయి. విన్నరా? దీని అర్థం దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 32వ వచనంలో మనం చదివితే ఇది మాదీయ పారసీక సామ్రాజ్యము. ఈ రాజ్యము క్రీస్తు పూర్వం 538 నుండి 330 వరకు పరిపాలన చేయబడిన రాజ్యం. మొదటి జంతువు సింహము బబులోను సామ్రాజ్యాన్ని, రెండవది ఎలుగుబంటి ప్రియులరా మాదీయ పారసీక రాజ్యానికి. ఇక మూడవది ప్రియులరా ఆ మృగము చిరుతపులిని పోలి ఉండెను అని ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 2వ వచనంలో చదువుతున్నా. దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 6వ వచనంలో మూడవ మృగము చిరుతపులిని పోలి ఉంది అన్నారు. ఇక నెబుకద్నెజరు కల్లో కనబడిన ఆ యొక్క ప్రతిమ 3వ భాగము, దాని ఉదరము, తొడలు ఇత్తడివి. ఇది గ్రీకు రాజ్యం. ప్రియులరా అలెగ్జాండర్ రాజ్యం. ఇది క్రీస్తు పూర్వం 330 నుండి క్రీస్తు పూర్వం 30వ సంవత్సరం వరకు ఇది కొనసాగింది. ఇది గొప్ప మిలిటరీ పరిపాలన. దీనికి నాయకుడు అలెగ్జాండర్. ఈ సంగతి మనకు తెలుసు. ఇక నాలుగవది ప్రియులరా 13వ అధ్యాయం 1వ వచనం. ఏముంది అక్కడ? 13వ అధ్యాయం ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 1వ వచనం. మరియు 10 కొమ్ములను 7 తలను గల ఒక క్రూర మృగము కదండి. ఏముందంట? 10 కొమ్ములను 7 తలలను కలిగిన
క్రూర మృగము అని చదువుతున్నా. దీని అర్థం ఏమిటి? ప్రియులరా, ఇది దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 7వ వచనంలో ఏమండి, దానియేలు దర్శనంలో కనబడిన ఘోరమైన భయంకరమైన జంతువు ఇది. ఘోరమైన భయంకరమైన జంతువు ఇది. దీనికి కొమ్ములు ఉన్నాయి. ప్రియులరా, దీనికి కొమ్ములు ఉన్నాయి, కిరీటాలు కూడా ఉన్నాయి. ఇది ఎటువంటి రాజ్యము అంటే అతి భయంకరమైన రాజ్యం. నెబుకద్నెజరు చూసిన ప్రతిమలో దాని కాళ్ళు ఇనుపవి, దాని పాదములలో ఒక భాగము ఇనుమును మట్టిని కలిసి ఉన్నాయి. ఇది రోమా సామ్రాజ్యం. వీరి పరిపాలన కైసరు చక్రవర్తి పరిపాలన. ఈ రాజ్యము క్రీస్తు పూర్వము 30వ సంవత్సరం నుండి క్రీస్తు శకము 364వ సంవత్సరం వరకు జరిగిన పరిపాలన ఇది. ప్రియులరా, క్రీస్తు శకము 364వ సంవత్సరం జనవరి 17వ తేదీన జూలియస్ సీజర్ చక్రవర్తి తరువాత ఈ రోమా సామ్రాజ్యము రెండుగా విడబడిపోయింది. పడమటి భాగము అని, తూర్పు భాగము అని విడబడిపోయింది. పడమటి భాగానికి రోమా ముఖ్య పట్టణంగా ఉంటే, తూర్పు భాగానికి కాన్స్టాంటినోపుల్ ముఖ్య పట్టణంగా ఉంది. ఇలా ప్రియులారా, ఈ భూలోకంలో 4 రాజ్యాలు పరిపాలన చేశాయి. భూమి మీద అన్య రాజుల పరిపాలన దీన్ని చూపిస్తూ ఉంది. కాబట్టి వీటి వివరాలను మనం ధ్యానించుకుంటూ పోతే, ప్రియులారా, ఈ వివరాలన్నిటినీ బట్టి మనం జ్ఞాపకం చేసుకుంది ఒక్క మాట చూడండి. 4 రాజ్యాలు, 4 రాజులు కనిపిస్తూ ఉన్నారు. ఒకటి బబులోను రాజ్యం, నెబుకద్నెజరు కదండి. రెండవది ఎలుగుబంటి, మాదీయ పారసీక రాజ్యం. చురుతపులి, గ్రీకు సామ్రాజ్యం, అలెగ్జాండర్. తరువాత రోమా సామ్రాజ్యం, అతి భయంకరమైన రాజ్యం. కాబట్టి ఇక్కడ 4 స్వరూపాలు ఉన్న ఒకే మృగాన్ని చూపిస్తున్నాడు యోహానుకు పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి ఇదంతా కూడా ఒకటే, ఇదొక రాజకీయపు స్వరూపం. ఈ యొక్క అంత్యక్రీస్తు రాజకీయంగా బయలుదేరుతాడు. ఇతను అంత్యక్రీస్తు. రండి ఒక మాట చదువుకొని మనం ఈ భాగాన్ని ముగించుకుందాం. చాలా సమయమైంది. వివరాలు వచ్చే పాఠంలో జ్ఞాపకం చేసుకుందాం. 17వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుదాం. ఉండినదియు ఇప్పుడు లేనిదినై ఉన్న ఈ క్రూర మృగము ఆ 7గురితో పాటు ఒకడునయ్యుండి తానే 8వ రాజు అగుచు నాశనమునకు పోవును. విన్నరా? ఇక్కడ ఈ వచనం మనకు తెలియజేసేది ఏంటంటే, ఈ 4 స్వరూపాలు కలిపి యోహాను కాలానికి ఒక్క రాజు అయినట్టుగా యోహానుకు దర్శనం చూపించాడు. కడమ ప్రియులరా, ఈ 4 రాజ్యాల శక్తి ఒక్క రాజుకు వస్తుంది. ఆ రాజే ప్రియులరా అంత్యక్రీస్తు. దీని భావన, అంత్యక్రీస్తు ఒక రాజకీయ నాయకుడు. ప్రియులరా, ఘట సర్పము సాతాను, అంత్యక్రీస్తు ఒక రాజకీయ నాయకుడు. ప్రియులరా, అబద్ధ ప్రవక్త ఒక మత నాయకుడు.
ఈ సత్యాలను గమనించాలి. ఈ రీతిగా అంత్య దినాలలో సాతాను ఎలా విజృంభిస్తాడో మనం ధ్యానిద్దాం. మిగిలిన విషయాలు వచ్చే ధ్యానంలో జ్ఞాపకం చేసుకుందాం. సమయం అయిపోయింది. దేవుడు ఈ యొక్క వాక్య భాగాల ద్వారా మనలను హెచ్చరిస్తున్నాడు. కాలము సమీపమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించుచున్నది, మీరు మారు మనసు పొంది సువార్తను నమ్మండి అని దేవుని వాక్యం చెప్తుంది. మరొక మాట, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోండి అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ప్రియులారా, జరగబో వీటినెల్లను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారగునట్లు అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు లూకాసు వార్త 21వ అధ్యాయంలో హెచ్చరించారు. రాబోయేది చాలా గడ్డు కాలం. సాతాను పరిపాలన బలమయ్యుతున్న కాలం. కాబట్టి ఈ కాలంలో మనం జ్ఞానం కలిగి ప్రభువును హత్తుకొని ప్రభు కొరకు ఆత్మలు సంపాదించి ప్రభు రాకడ కొరకు ఆయత్తపడి అనేకులను సిద్ధపరిచి ప్రభు యొక్క కార్యములో సిద్ధంగా ఉండాలి అని ప్రభు వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. కాబట్టి ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే గొప్ప రక్షణ దినం. ఈనాడే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ప్రభు కొరకు సిద్ధపడి రక్షింపబడి ప్రభు కొరకు ఆయత్తపడాలని మనవి చేస్తూ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మీ అందరినీ నిండారుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. 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 ఆమేన్.